Where the mind is without fear, and head is held high, and head is held high. Where the knowledge is free, where the knowledge is free. Where the mind is without fear, and head is held high. Where the knowledge is free, where the mind is without fear, and head is held high. Where the knowledge is free, where the mind is without fear. knowledge పడక పొద్దునే ఏదో చదువును పోను ఏదో చదువు కూడు పెట్టాలా గుడ్డు పెట్టాలా. అమ్మా ఇవాళ కూడా పుస్తకాలు కొనపోతే స్కూల్ నుంచి పంపించేస్తారు. నా దగ్గర ఎక్కడేరా, మీ నాన్న అడుగు. ఆయన ఎవడో ఇస్తారు, వెళ్ళి అడగరా. పుస్తకాలు కొనాలి, డబ్బులు కావాలి. చూడు ఆ డబ్బులేటి ఈ సెంట్ నుంచి తీసుకురా. నాకు డబ్బులు కావాలి, పుస్తకాలు కొనాలి. నువ్వు చదివే ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఊళ్ళో ఎక్కర్లేదు, కానీ ముందు సీసా తీసుకురా. నేను వెళ్ళను. సెంటులో సీసా తీసుకురారా అంటే స్కూల్ ఉంటే వెళ్ళిపోతుంది. స్కూల్కి నేను ఉన్నానుగా బాబు, నేను తెస్తానేవ్వండి. ఇదిగా నేను వెళ్తానా గానీ ఆ ఇంటికి తీసుకురా. అట్టగానండి. రే ఆ బండి తీసుకెళ్ళి నీళ్ళ కట్టరా. ఏంటే ఈవేళ ఎప్పుడు పూలు కుట్టుకుంటున్నా? మీరు వస్తే ఏం కట్టుకోలేవరుగా. సరే పద లోపల పోదాం. లోపలికి ఎందుకు? కట్టి మంచమా సాయనా? సరేలేవే, పందిరి మంచం చేయిస్తాను, కరెంటు తెప్పిస్తాను. ఏడాది నుంచి అంటున్నారు ఈ మాట. రాళ్ళ నెక్లెస్ కూడా చేయిస్తానని ఆర్డర్ ఇచ్చాను కదే. నువ్వు అన్ని ఇచ్చారు ఆర్డర్. నేను సత్యాకి వస్తే నేను ఊళ్ళో వాళ్ళు అంతా అనుకుంటున్నారు వాళ్ళ నాయన ఇచ్చున్నాడు నీకేం ఇచ్చాడే అని. చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. సరేలేవే, వారం రోజుల్లో పందిరి మంచం, రాళ్ల నెక్లెస్, కరెంటు అన్ని వచ్చేస్తాయి. సరేనా? రే పొలంలో ఆకుమడేస్తున్నారు కానీ నువ్వు దగ్గర నుండి పనులు చూసుకో. అలాగనే. ఏ అయ్యగారు ఈరోజు పొలం వెళ్ళరా? నువ్వు ఉండగా పొలం ఎందుకు, పెళ్ళం ఎందుకే? అప్పుడే వచ్చేసారు. స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకని? పుస్తకాలు ఏమని ఎన్నాళ్ళు నుంచి చెప్తున్నానా? చెప్పలేకపోయావా? డబ్బులకి ఇబ్బందిగా ఉంది, రేపు ఎల్లుండో కొంటామని. చెప్తే వాళ్ళు అమ్ముతారా? డబ్బులు డబ్బులు సోగ్గా గుడ్లేసుకొని తిరగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, తాగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, సెంటర్కి పోవడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, ఆ ముండానికి సినిమాలు తీసుకెళ్ళడానికి ఎక్కడి నుంచి డబ్బులు? ఊరుకోండి, ఏదో తెలిసి తెలియని మాట్లాడినాడు. తెలియకడే నీ అలుసు చూసుకొని నువ్వే కదా చెడగొడుతున్నావు. ఎరా చదువు పేరు చెప్పి పొలం పల్లె కొడతానా? పొలం పల్లె ఎవరు చూస్తారు రా? నీ తాత రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. నేను వెళ్తాను. చిన్నపిల్లలు పడతావు, సిక్కులేదు. వెళ్తాను. నాతో ఎట్టుకోకు. నాతో ఎట్టుకున్నావంటే నిన్ను దాన్ని బజార్లో ఎట్టేస్తాను. ఆడు ఏటన్నాడు? చదువుకుంటానన్నాడు. చదువుకుంటే తప్పేంటి? నన్ను నా బాబు చదువుకోని లేదు కాబట్టి పేడెత్తుకుంటున్నాను. ఆడు పేడెత్తుకోలే పేడ. ఇదిగో చదువుకోవాలంటే కొట్టే బాబుని చూశాను కానీ చదువుకుంటాను అంటే కొట్టే బాబుని నేనెక్కడ చూడలేదు బాబు. ఏటి ఏటి అట్ట చూస్తావేంటి? పెళ్ళం పిల్లల్ని కొట్టేవాడికి కాలు చేతులు అడిపోగలవు. వెళ్ళలా ఏటి అట్ట చూస్తాయినా పంపకొస్తేనే అసహ్యం. ఎల్లాకే పురుగులెట్టిపోతావు. అసహ్యం అంటాడేంటి? ఇదిగో చూడదునా, నువ్వు నోరు మూసుకొని కూకున్నావు అంటే నెత్తినే కూకుంటాడు. మొగుడు మన కాళ్ళ దగ్గర ఉన్నప్పుడే చుట్టి తెచ్చుకోవాలి. అప్పుడు వదిలి సలదాకా తెచ్చుకుంటే పీకలే తెచ్చుకుంటాడు. నా మొగుడు చూడను ఎక్కడ ఉంచినాను. కూకమంటే కూకుంటాడు, నించోమంటే నించుంటాడు, పేడెత్తమంటే ఎత్తుతాడు, పిడకలు కొట్టమంటే కొడతాడు. ఆల్గొండ మొగుడంటే. ఒరే మల్లయ్య, పిడక నువ్వేత్తనం ఏంటి? మా చెల్లె మానేసిన డేటి. నానే మానిపించేసిన. ఎందుకేటి? ఏం లేదు,
దాని సేపు పెద్దది కదా, నేను 2 పిడకలేస్తే పేడతో అదో పిడకేద్ది. అలాగైతే ఏటవుద్ది, నా సేపు వ్యాపారం మునిగిపోద్ది కదా. గోడంతా కొట్టేమిటి అలా అలికేసి కబుర్లు చెప్తున్నావేటి? నానే చెప్పినాను. చెల్లెమ్మా ఇదిగో ఈ 100 పెట్టుకుని 100 రూపాయలు మళ్ళీ నెలలో ఇచ్చేస్తాను. ఓ సోదరికి 100 రూపాయలు ఎవరు ఇచ్చుకుంటారు? 50 రూపాయలు ఇచ్చుకుంటాను. నెలలోగా ఇవ్వకపోతే నేనే ఉంచేసుకుంటాను, పదిస్తాను. నా తెలియదు నీ బుద్ధి. ఏటి ఏటి గొనుక్కుంటున్నావేటి? నేను నాన్నడు అనుకున్నాను. అయినా పరమగారి ముందు పరుగు తీసేస్తావేంటి? మగాడు కదా. మగాడికంత పెళ్లి 7 ఏళ్ళు, పిల్ల లేదు పిడుకు లేదు. మగాడైతే మగాడు. నువ్వు కాకపోతే ఎవరు? తొందర కానీ మీరు తప్పించుకుని సంతకెళ్ళాలి. పెద్ద మగాడు బయలుదేరాడు. ఇక్కడే కూకో, నేను వెళ్ళి తీసుకొస్తాను. చిట్టి చిట్టి ఏం చేస్తున్నావు? గోరింటాకు వస్తున్నాడు. నేను కోసిస్తాలే. చేతులు ఖాళీగా లేవు. అమ్మ తెస్తుందిగా. ఏంటి అమ్మ తెస్తుందిగా. ఏంట్రా ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు? గాయరా ఇవ్వండి, నేను తీసుకొచ్చాను. తెస్తే నీ ఎత్తి కట్టుకోవే చారిత్ర మొహమా. ఇప్పుడు నుంచి గుర్రాలకు నేర్పెడుతున్నావా? అది కాదండి, చేతులు నిండా గోరింటాకు పెట్టాను. నేను నువ్వులో లేకపోయేసరికి మీరు గోరింటాకు పెట్టుకుంటారు, గోరాకు పెట్టుకుంటారు. నీకు ఏంటే ఎక్కడికి వెళ్ళా? ఒక్కదాన్ని ఏం చేయమంటారు? ఏమి తోచగా అలా వెళ్ళాను. మీరు ముందుగా వస్తారని కలగన్నానా ఏమిటి? ఆకలేస్తున్నాను. ఇప్పుడా? ఎక్కడుంది? తిని మిగిలితే కుక్క పడేశారు. ఆ వచ్చేది కాస్త ముందుగా రాకూడదు? సరే అయితే ఉండు. ఇప్పుడు ఎక్కడ ఉండను? పట్నంలో కొత్త సినిమా వచ్చిందట. హోటల్లో భోంచేసి అట్నే సినిమాకి వెళ్దాం. సరే అయితే తొందరగా రెడీగా. లాభం లేదమ్మా, పట్నం తీసుకెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చేర్పించాల్సిందే. రావుడు, మీ నాన్న అక్కడ ఉంటారు, నువ్వు వెళ్ళి తీసుకురాపో. దాని ఇంటికి నేను వెళ్ళను. వెళ్ళనంటే ఎలాగయ్యా? ఆలస్యం చేస్తే చల్లాయి దక్కదు. నేను పని మీద వెళ్తున్నా గానీ రేపు పొద్దున్న తీసుకెళ్ళాలి. ఇప్పుడే రావాలి. అరే చెప్తుంటే నీకు కదా ఆచరణ చూపించు. అరే నాన్న, బాబు బాబు ఏం జరిగింది బాబు? చిట్టిని పట్నాలో తీసుకెళ్ళాలి. బాగా దెబ్బ తగిలిందంటే పెద్ద పనుందంట. వెళ్ళిపోతున్నాడు. సరే మనం తీసుకెళ్ళారా బాబు? ఏమే కాఫీ పట్రా. నిన్నే కాఫీ పట్రా. ఏమిటే ఇంకా పడుకున్నావా? కాఫీ తెమ్మని చెప్తాను మళ్ళీ. ఎందుకే పొద్దున్న కొంపలో ఏడుపు? పొద్దున్న ఏడిస్తే దరిద్రం. లేచాడు కాఫీ పట్రా. ఇదిగో కాఫీ. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారా? తిండి తిప్పలు మానేస్తారా? అది అందరి వల్ల కాదు. అంటే ఏముంది ఉద్దేశం? ప్రేమనే ఒక్కదానికి కాలిపోతుంది, మరి ఎవరికి లేదనుకున్నావా? పిచ్చి పిచ్చిగా లాగా అంటే పళ్ళు గుళ్ళు కాలిపోతాయి, జాగ్రత్త. దాంతో పాటు మమ్మల్ని చంపేస్తారు, అంతేగా.
నోరు మూసుకోమన్నాడా ఆగో పోనీ కదవని రాము టర్మ్ ఫీజు కట్టలేదని పేరు తీశారా? నిజంగానా? అవునరా పాపం. అయితే మనందరం కలిసి కట్టేద్దాం రా. సరే, నేను 20 ఇస్తాను. నేను 25 ఇస్తాను. నేను 30 ఇస్తాను రా. నేను 40 ఇస్తాను. హలో శ్యామ్, నువ్వెంత ఇస్తావు? నేను 10 ఇస్తాను రా. సరే, మిగతాది క్లాసికల్ కలెక్ట్ చేద్దాం పదండి రా. రాము, ఫీజు మీరు కట్టారా? ఏ కట్టకూడదా? కట్టకూడదని కాదు, ప్రతిసారి ట్యూషన్ మేము వచ్చే డబ్బుతో జీతం కట్టేవాడిని. ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. మీరు ట్యూషన్ కూడా చెప్తారా? ఇంతకాలం ట్యూషన్ చెప్పే చదువుకున్నాను. మీరు ఓ పని చేయండి, రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి.
ఏమిటండి ఏమైంది? తెలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడిని కదయ్యా. మరి బండి చూస్తే ఏదో కొత్త పిల్ల కనిపిస్తుంది కదండి. ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే. ఇలా ఒకసారి ఇవ్వండి, నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి. నువ్వేమిటి మెకానిక్ వా? కాదండి, డాక్టర్ని. డాక్టర్ కారు గురించి ఏం తెలుస్తుందయ్యా? కేవలం వెరీ సింపుల్. మనిషికి జబ్బు చేస్తే మంచం ఎక్కుతాడు, కాలుకు జబ్బు చేస్తే రోడ్డుకి ఆగిపోతుంది, అంతే. మీరు లేవండి. దీనికే జబ్బు లేదండి. లేదా? లేదండి. నేనేమన్నా ఫోన్ అనుకున్నావా? అవునండి. దీనిలో పెట్రోల్ లేదండి. పెట్రోల్ లేదా? అవునండి, పెట్రోల్ లేదు. మీ దగ్గర స్పేర్ ఉందండి? ఉంది. అయితే చూడండి. భలే ఓడివయ్యా, ఇదంతా నీకెలా తెలుసు? చెప్పాను కదండి డాక్టర్ నని. మనుషుల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూశాను కానీ కార్ల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి? సివి రోడ్ అండి. సివి రోడ్డా? నేను అక్కడికేనయ్యా. ఎవరింటికి? నెంబర్ 3 రావు గారింటికి. రావు గారి ఇల్లా? అవునండి. నేను అక్కడికేనయ్యా. ఏం పని? వారి పిల్లలకి ట్యూషన్ చెప్పాను. నేను అందుకేనయ్యా. అయితే మరి నేను ఎందుకండి? ట్యూషన్ చెప్పడానికి కాదు, ట్యూషన్ చెప్పడానికి కాదు, పిల్లలు చూడటానికి. పిల్లలు చూడటానికి. థ్యాంక్ యూ. నువ్వు ఇది కంప్లీట్ చేసిరా, ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అలాగే. ఏమయ్యా, అడ్రస్ కరెక్టేనా? ఎస్ సార్. అయితేరా. స్వప్న. సార్ మీరు వద్దు, తొందరపడొద్దు. స్వప్న. వస్తున్నా డాడీ. హలో రాము. డాడీ, ఈయన మీకెక్కడ దొరికారు? స్వప్న మీరు మీ డాడీ? ఏంటి సార్ ఈ విషయం ముందే చెప్పలేదు? వద్దు, తొందరపడొద్దు. ముందే చెప్పాననుకో అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కేవాడు కాదు, ఇక్కడికి వచ్చాక థ్రిల్ ఉండేది కాదు. చూడు మిస్టర్ సీతారాం. నా పేరు సీతారాంగ సార్. రాము. సీతను పెళ్లి చేసుకుంటే సీతారాం అవుతావా? అవునా? అవును సార్. ఏమిటవును? ఉండు డాడీ, అసలే ఆయనకి సిగ్గు. నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు. నాతో పాటే చదువుకుంటున్నారు. ఈయనే మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు. ఐ సీ. బాబు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం కాదు డాడీ, నాతో పాటు చదువుకుంటున్నారు. చదువుకుంటూ ట్యూషన్ చెప్తావా? ఏం డాడీ, ఎందుకు చెప్పకూడదు? అవును, ఎందుకు చెప్పకూడదు? ఏమయ్యా సీతారాం? నా పేరు సీతారాంగ సార్. రాము. ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు? ఉషా, గోపి. ఏంటక్క? వస్తున్నానక్క. ఏంటక్క? రాము, వీరే మీ స్టూడెంట్స్. ఈయనే మీ మాస్టర్. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి. బుద్ధిగా చదువుకోవాలి. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. జీతం ఎంత ఇవ్వమంటావు? మీ ఇష్టం సార్. నేను చాలా తక్కువ ఇస్తాను. పర్వాలేదు. పిల్లల మాట అప్ప నేర్కు. నానెక్కలేను బాబా. ఎక్కేసినావు కదా, ఇంకేటుంది? అలా అలా ఎక్కేసినావు అంటే 4 మెట్లు. హిమాచలం కొండ అనుకుని ఎక్కి ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నాను. మా ఆయన కడుపు రాకపోయినా బాబు, నానెక్కలేను బాబు. అదేటది రాగరా కడుపుతే ఆ మాట అనుకోరు. చెల్లమ్మత్త మలాయమా ఎప్పుడు తెలియరు? డాక్టర్ అవేటి? లేదత్త, ఇది హౌస్ సర్జన్ అని. ఏటంత ఐసే? ఐస్ కాదు మావా, డాక్టర్ కావడానికి ముందు కోర్సు హౌస్ సర్జన్. ఓ సోసి డాక్టర్ అయితే మనకేట నోటు. ఇక ఎప్పుడు హాస్పిటల్లో ఉండిపోవచ్చు. ఏటంత? నానే తంతను. నువ్వు ఏటంటే నేను అదే అంతను. సరే మావా, ఏమిటట్టా వచ్చారు? ఒరే రాముడు, మీ అత్త ఈడేటి మొగుడు ఈడేటి మగాడు అనేదా? ఇప్పుడు చూడు మన పతాపా. ఎందుకని అలసిపోతావు? ఈ ఇల్లు కూడా హాస్పిటల్. ఏటో ఆనందాలు అలా 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 అయిపోతానే. ఒరే రాముడు, మీ అత్తకి 3 నెలల కడుపు. నిజమా అత్త? మా ఇద్దరు ఆ మొక్కిన కాడ నుంచి సత్యంత సిగ్గేసిపోతుంది. ఒరే రాముడు, పుట్టబోయే బిడ్డ కళ్ళు గిళ్ళు అర్థం నాలాగే ఉండాలి. డాక్టర్ గారు చూపించుకున్నామంటే తీసుకొచ్చాను. కాస్త చూడు. నాన్న మగారు కాడ చూపించుకొని ఏంటి నువ్వు? హలో సుప్ర గారు, ఒక్క నిమిషం. వీళ్ళు స్వయానా నాకు అత్తమామలు కాకపోయినా అంతకంటే ఎక్కువ. మా అత్తగా చాలా కాలానికి గర్భిణి వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. రండి. పదవే. నువ్వు సిగ్గులు ఇక్కడ ఉండిపోమి వెనక వస్తావేటి? మావ, మా అమ్మాయిలా ఉంది. బాగానే ఉంది, కానీ మీ 5 కూడా తగ్గలేదు. చివరిగా సన్నాసం చేసి కానీ ఇచ్చిపెట్టదు. అతనేమైపోతే నాకే. నాకు కావాల్సింది మా అమ్మ. అక్కడ మా అమ్మకు నువ్వు అత్త అండగా ఉన్నారని నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నాను. సన్నాసి, నీ ముఖం గోడైపోను, నువ్వు నాశనైపోను. నీ జిమ్మాడా, నువ్వేటి మగాడివి, నా పరువే పోనాలి బాబు.
ఏమైందే? ఏటవుద్ది ఏంటైందే? ఏటున్నది ఏటవుద్ది ఏటవుద్ది స్వప్న గారు అసలు విషయం ఏంటి? ఆమె గర్భిణి కాదు, లోపల గ్యాస్ ఫామ్ అయింది. ఏంటందరూ గ్యాసా? గ్యాస్ కాకపోతే ఇంకేటవుద్ది. సిగ్గైపోనది, నా బతికే సిగ్గైపోనది. ఓ రావుడు, నేను వెళ్ళిపోతాను రా, నేను వెళ్ళిపోతాను. నేనున్నాను బాబో, నా బతికే గ్యాస్ అయిపోనది. అరే దాని మనసు పాడైపోయినదిరా, నేను మళ్ళీ వస్తాను. పాపం ఎప్పటి నుంచో పిల్లని కలవరిస్తున్నారు. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం. అన్నట్టు మీరు ఇంటికే వస్తున్నారుగా? జస్ట్ ఒకసారి నా రూమ్కి వెళ్ళి అయితే రండి, నా కారులోనే వెళ్దాం. ఇప్పుడే వస్తాను. ఒక వీసి జిలేబీ తిని బాత్రూంలో కూర్చోను. ఒక పక్క మధ్యలో వాయించేవాడా, ఒక పక్క హార్మోనియం వాయించేవాడా, మధ్యలో నువ్వా? నీకేమైనా బుద్ధి ఉందా అసలు? ఇటు 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 తిడుతున్నానేమనుకోవద్దు, స్వతంత్రం ఉంది కాబట్టి తిడుతున్నాను. నువ్వు అసలు మనిషివేనా? అదిగా సార్. వద్దు, తొందరపడొద్దు, పూర్తిగా తిట్టగా చెప్పు. నువ్వేం చదువుతున్నావు? మెడిసిన్. నీ చదువు పూర్తయ్యే కొన్ని బాధ్యతలున్నా ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ పూర్తిగా తీరాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. అక్కడ ఉంటే బాగా చదవగలవా? చదవలేవు. బాగా చదవాలంటే ఏం చేయాలి? వెంటనే మకా మార్చాలి. ఎక్కడికి మార్చాలి? నా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, అక్కడికి మార్చాలి. ఊరికనే ఉండొద్దయ్యా. అది అద్దె నా దగ్గర డబ్బు నువ్వివద్దు, నేనిస్తాను, అది నాకు ఇచ్చేయి. సార్. అదేనయ్యా, అబ్బాయికి ట్యూషన్ చెప్పినందుకు అద్దె సరి పెట్టుకుంటాను, అమ్మాయికి ట్యూషన్ చెప్పినందుకు భోజనం సరి పెట్టుకుంటాను, అంతే. ఎలా ఉంది మీ ఇల్లు? నడిచి వెళ్లేవాడికి విమానం ఎక్కినట్టుంది. ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరిని ఆ దేవుడు తోడు పంపిస్తూనే ఉంటాడు. నాన్న వాళ్ళు నన్ను నడి రోడ్డును వదిలిపోయినా ఆ రోడ్డు నుంచి తీసుకొచ్చి ఈ దేవాలయంలో స్థానం ఇచ్చారు. వీళ్ళు నాకేమవుతారు? వీళ్ళ రుణం నేను ఎలా తీర్చుకుంటాను? ఎలా తీర్చుకుంటాను? అరే గోపి, అదంతా కొయ్యద్దురా, చెట్టు పాడైపోతుంది. చాలా నువ్వు ఇట్రా. కదలకే, సరిగ్గా అంటుకోకపోతే పండదు. పండకపోతే పోనీలే అక్క, పండకపోతే దయ్యం లాంటి మొగుడొస్తాడు, పండితే మంచి మొగుడొస్తాడు. ఏమైంది గోపి? లోపలికి వెళ్ళండి. రాము ప్లీజ్ చెప్పు, ఏం జరిగింది? ఆ గోరింటాకు, ఆ చిట్టి చేతులు, ఆ మాటలు వింటుంటే మా అమ్మ చెల్లెలు జ్ఞాపకానికి వచ్చారు. గోరింటాకేమిటి? ఏం లేదు, గోరింటాకంటే మా చెల్లెకి చాలా ఇష్టం. పెట్టుకోక ఆ రోజు పెట్టుకుంది. ఆ రోజే చచ్చిపోయింది. ఆ గోరింటాకే మా చెల్లెని చంపేసింది. ఆ గోరింటాకే నన్ను ఇంట్లోంచి గెంటేసింది. ఆ గోరింటాకే ఎన్నో అనర్థాలకు దారితీసింది. అందుకే గోరింటాకంటే నాకు చాలా భయం. అవేంటి సార్ తొందరగా? డైమండ్ 9 నెక్స్ట్ నువ్వేనే ఆడాలి. ఏమే రిపోర్ట్స్ అన్ని రాసావా? అబ్బా, క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా నీకు అదే గొడవేనా? ముందు ఈ చీటీల సంగతి చూడు. ఏమిటి నువ్వు మరీ సుతారం గెలుస్తున్నావు? తొందరగా వాళ్ళవే. చూడు, నేను తొందరగా గెలిచేశాను.
హలో హీరో గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. అబద్ధం చెప్తున్నారు. మనసు ఎందుకో బాగోలేదు. మనసు బాగోని వారికి, బాగున్న వారికి, బోర్ కొట్టే వారికి, కొట్టని వారికి బెస్ట్ ఎంటర్టైన్మెంట్. బాయ్స్ అండ్ గర్ల్స్ కమాన్ కమాన్, రండి రండి. ఏమిటమ్మా ఏమిటా హడావిడి? ఏం లేదు సార్, అబ్బాయిల తరఫున ఒకరు, అమ్మాయిల తరఫున ఒకరు పాట పాడాలి. బ్రహ్మాండం. అమ్మాయిల తరఫున నువ్వు, అబ్బాయిల తరఫున ఇతను పాడతారు. అలా కాదు సార్, ఇవి అబ్బాయిల చీట్లు, ఇవి అమ్మాయిల చీట్లు. పాడాలి అని ఎవరికి వస్తే వాళ్ళు పాడాలి. అసలు పాడడం రాని వాడికి వస్తే? ఇదేమన్నా సంగీత పోటీయా? ఎలా వస్తే అలా పాడేయటమే. మరేం పర్వాలేదు, ఈ చుట్టుపక్కల పుల్లే ఉన్నాయి, గాడిదలు ఏం లేవు, పాడేవచ్చు. ఫస్ట్ మీ ఇద్దరు కమాన్ తీసుకోండి. ఫాస్ట్ చేయండి. నాకు రాలేదే. నీకు వచ్చిందా? నాకు రాలేదు. నాకు రాలేదు. అయితే ఇంకెవరికి వచ్చినట్టు? ఇంకెవరు మామూలే, హీరో హీరోయిన్. ఏం ఓకే ఓకే, ఓకే. వెరీ గుడ్ కాంబినేషన్. బాబు, ఒక మంచి రొమాంటిక్ డ్యూయట్ పాడు. ఐఎమ్ సారీ సార్. నో సారీస్, నో వరీస్. పాడాలంటే పాడాల్సిందే. తప్పదు, లేకపోతే గొడవ చేస్తాం. రెడీ, కమాన్. 1 2 3 4 5 6 7 కమాన్. నేనేం తప్పు చేశానో చెప్తే వెళ్ళిపోతాను. నువ్వు ఇంట్లో ఉంటాడు ఉండదు. ఆ ఉండకపోవడానికి నేనేం చేశానని. ఏమిటంటే ఊరికే కబుర్లు చెప్తావు. మా వాళ్ళు వస్తే అసలు కళ్ళని ఇప్పుడు పోసుకుంటా. ఆయన నేను కలిసి ఉంటే అసలు కూతురు ఓ ఏడుస్తావు. ఆయన నీకెంత నాకు అంతే. అక్కడ నీకు సొంత అయిపోయి నాకు కాదట్టు అని నేను ఇప్పుడు అన్నాను. ఈ కథలన్నీ అనవసరం. దానికి ఇష్టం లేదు, నువ్వు ఉండడానికి లేదు. నేను ఇప్పుడు ఎక్కడికి పోను. ఎక్కడికేమిటే, నీకు ఊరందరూ చుట్టాలేగా, నువ్వంటే అందరూ ప్రేమ కాల్చేవాలేగా. ఎవరు కొంపలైనా ఉండొచ్చు. గేటు మండ ఆడి కొంపలో ఈడి కొంపలో పడి ఉండాల్సిన కర్మ నా ఊరికేం పట్టింది. దొంగనా సైతి ఆ కర్మ నీకేనే బండనా చేతి. మిమ్మల్ని ఇద్దరు మెడబెట్టి గంట. ఇట్లాంటిది ఓడితో పెట్టుకో, నాతో పెట్టుకుని ఉంటే పళ్ళు పిఠాపురం సంతకెళ్ళిపోగలదు. ఏటంతో పిఠాపురం సంతగా ఎందుకు, శ్రీకాకుళం సంతకే తోలేద్దాం. నువ్వేటంతో? నానేటంతను. నువ్వు ఏటంటే నేను అదే అంతను. మిమ్మల్ని చంపి దించవే చెయ్యి. ఇది చిన్నప్పటి నుంచి పిడకలు కొట్టిన చెయ్యి. దీంతో కొట్టానంటే ముఖం పిడకైపోగలదు. ఏటంతో? నానేటంతను పిడక బిల్లు పిడక అయిపోతా. అది నీకే కన్నా ఆడికాడు ఉండటానికి. ఇంటికి పోదాం. ఏటంతో? నానేటంతను బంగారాలంటే కొడుకున్నాడు, నెత్తినెట్టుకుని పూజించుకుంటాడు. ఈ కుక్కలతో నీకేటి పని? నేను ఎక్కడికి రాను. రాక ఎక్కడికి వెళ్తావు? నువ్వు విల్లలో ఉంటే ఏ అర్ధరాత్రి కూడా నిన్ను చంపేస్తారు. నిన్ను ఎందుకు బయటికి గంటేస్తుందో తెలుసా? ఇల్లంతా దాన్ని నెత్తిన పెట్టుకుపోదామని. ఏటంతో? నానేటంతను. ఆడి కాలు చేతులు పడిపోయాక ఆడే నీ కాడికొస్తాడు. రామానింటికి పోదాం. పోదాం. కాస్త ఓపిక పడితే రావుడు చదువు అయిపోద్ది. అప్పుడు ఆడికాడే ఉండిపోవచ్చు. ఏమ్మా, మీ ఆయన తాగొచ్చి నిన్ను కొట్టి చంపబోయారట, నిజమేనా? కాదు. కాదా? అయితే ఆ దెబ్బలా తగిలింది? గడప తగిలి పడిపోయాను. నిజంగానేనా? అవునండి. కాదండి, అబద్ధం చెప్తుంది. వాళ్ళ ఆయన తాగొచ్చి కొట్టాడు. మిస్టర్, చూడండి, మాకు కావాల్సింది ఆమె స్టేట్మెంట్ కానీ మీ స్టేట్మెంట్ కాదు. చూడమ్మా, ఈ కాగితం మీద సంతకం పెట్టు. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. మంచిది సార్. చిచి, నీ మీద జాలి కలిసి తీసుకొచ్చినందుక మమ్మల్ని వదనం చేసావు. చాలే, రండి. అనవసరంగా లేని పని గొడవ అంతా నెత్తిన పెట్టుకున్నా. ఎందుకమ్మా అబద్ధం చెప్పావు? ఏం చేయమంటారండి? నిజం చెప్తే పోలీసులు అన్ని పట్టుకు తన్ని జైల్లో పెడతారు. అప్పుడు నేనేగా ఏడవలసింది. చూస్తూ చూస్తూ కట్టుకున్న వాళ్ళు జైలుకి ఎలా పంపించను? పంపించొద్దు, అలాగే నెత్తిరెక్కించుకో. నీలాంటి ఆడవాళ్ళు ఉన్నారు గనుకనే ఆ మగవాళ్ళు అలాగే తయారవుతున్నారు. ఆడది మగవాడి బానిస కాదు, మగవాడి కాలి కింద చెప్పు కాదు. ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి. అంతేగాని నీలాంటి సీతలు సావిత్రులు ఉన్నంత వరకు మగవాళ్ళు మారరు. నీలా ఏడుస్తూ కూర్చోవలసిందే. మనిషిలో ఎంత మంచితనం ఉందో అంత సంస్కారం ఉంది, ఎంత సంస్కారం ఉందో అంత ఆదర్శం ఉంది. ఎంత ఆదర్శం ఉందో అన్ని విప్లవ భావాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరం స్త్రీకి స్వప్నం ఒక ప్రతీక.
హలో సారీ అండి, నాకు అలవాట్లేదు. అలాంటి ఇదైనా బ్రాందీయా విస్కీయా? టీ వెరీ సారీ. పోనీ 50-50. థ్యాంక్స్. అదేమిటి నా బట్టలు ఊరుస్తున్నా? ఏంటో హడావుడి? ఏం లేదే, అర్జెంట్ గా నాకు డెలివరీ వచ్చింది. ఇది ఎన్నో డెలివరీ? మూడోది. మూడుకే ఇంత హైరాణ పడిపోతున్నావు. నేను 6 చేశాను తెలుసా? నువ్వు చేస్తావు బాబు, నీకున్న ఓపిక నాకెక్కడిది. వస్తాను. హలో హలో. ఏంటి పొద్దు నుంచి మీకు డెలివరీ కాలేదా? లేదండి. ఆ. అమ్మా, అదిగోండి రెడీ. పొద్దున్న నుంచి ఆవు అంటాం తప్ప కందో. నాకేమో తలనొప్పిగా ఉంది. ఏమండి, నాకు చిన్న సాయం చేసి పెడతారా? మీ డెలివరీ నన్ను చేసి పెట్టుకుంటారు. అవునండి. మరి నా డెలివరీ మీరు చాలా చేశారుగా, ఈ రోజుకి ఇవి చేస్తే మొత్తం 7 అవుతాయి. మీకు మొత్తం 7 అయ్యేలోగా నాకు డెలివరీ వస్తుంది. All right. ఆ చెత్తనే. నోట్స్ రాసి పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఏ మిస్టర్, ఇదిగో నీళ్ళు తీసుకురామండి. ఇస్త్రీ చేసుకోండి. దీంతోనా? చెంబు కన్నా బెటర్, తొందరగా అవుద్ది. బింది ఇస్త్రీ. నవ్వెందుకండి? మెడిసిన్ చదువుతున్నారు, చెంబిస్త్రీ చేస్తారా? మెడిసిన్ కి చెంబిస్త్రీ సంబంధం ఏంటండి? సంబంధం కాదు, ఉన్న టైం అంతా చెంబుతోటి బిందుతోటి గడిపేస్తే మీ మెడిసిన్ గోవిందా. నవ్వేంటి? ఇక నుంచి మీరు ఇస్త్రీ చేయక్కర్లేదు. లక్ష్మికి ఇస్తే అదే చేయించుకొస్తుంది. అవును, ఇదేంటి? చిరుగని ఆ? కుట్టేస్తే సరిపోతుందండి. అంతే డాడీ, అసలు ఎవరికి ఏ సహాయం చేయకూడదు. చిచి. ఏమిటమ్మా, ఏమైంది? ఏం లేదు డాడీ, రాముకు పోనీ కదా అని నేను ట్యూషన్ ఇప్పించాను. నువ్వు అవుట్ హౌస్ ఇచ్చావు. ఇప్పుడు అతను కాలేజీకి వెళ్ళాలంటే బట్టలు లేవంట, డబ్బు కావాలంట. నేను ఎక్కడ ఇస్తాను? నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పేసేయ్. వద్దు, తొందరపడొద్దు. అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పదమ్మా. మా చెడి వారు కొట్టు ఫోన్ చేస్తాను, కావాల్సిన బట్టలు తెప్పించు. ఎందుకు డాడీ? నేను చెప్పినట్టు చెయ్యి. సరే. ఎక్కడవి? అయ్యగారు పంపారండి. నిజం చెప్పు. అమ్మాయి గారు ఇచ్చి రమ్మన్నారండి. ఏమన్నారు? ఏమనగలను? మనిషి అందామా అంటే అనుభూతి కావటం లేదు. దేవత అందామా అంటే ఎప్పుడూ కనిపించి మాట్లాడుతుంది. పోనీ మనిషి దేవత రెండూ కాదనుకుంటే ఈమె గురించి ఇంకేమనుకోవాలి? ఈమె రుణం నేను ఎలా తెచ్చుకోవాలి? అలాగా అమ్మా, అమ్మా. ఓ నువ్వా? ఆవిడ గారు ఇక్కడ లేదు, ఆ మల్లయ్య గారి ఇంట్లో ఉంది. ఏ నాకేం తెలుసు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. రావుడు వెళ్ళిపోతున్నాడు. అమ్మా, రావుడు, బాగున్నావురా? నాకు నేను అక్కడ బాగానే ఉన్నాను, కానీ నిన్ను మాత్రం దిక్కులేని దానిలా పరాయి కొంపలో వదిలేశాను. ఏట్రంతనా పరాయి కొంప? అల్లగన్నా అంటే పల్లుగులు రాలిపోగలవు. ఏటంతవా? నానేటంతను, నువ్వు ఏటంత నేను అదే అంతను. సన్నాసే, ఇది నీ కొంపేరా. అక్కడ ఉంటే అంటే ఇక్కడ ఉంటే ఏంటి? అమ్మా చెప్పమ్మా, నేను ఇంట్లోంచి ఎందుకు బయట పంపించేశాడు? అంత చెడిపోన్నది. ఆస్తంతా రాయం చేసుకున్నాను, బయటికి గంటిస్తున్నదిరా. ఆడి దేశాలు పాసే ఆడు గొడవతో మనకెందుకు, మన సంగతి ఏదో చెప్పకుండా. ఓ రౌండ్ మళ్ళీ మీ అత్త కడుపు వచ్చేసినది. రేపోసారి తనకి చేతవేటి. అలాగే రేపొద్దున హాస్పిటల్ తీసుకురా. రాముడు, రాముడు, సిస్టర్
డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తున్నారు? రేపే డాక్టర్. రాముడు, సరే అయితే. నీ బతుకు మొగ్గులైపోను, నీ బతుకు బాధైపోను. నన్ను నీకేం చేసినారా? నన్ను గడిపిస్తున్నావు. డాక్టర్ ఏమన్నారు? ఏమన్నాడేంటి? నెలను తీసుకొచ్చినాడు కదా, నెలే కాదు అసలు నెలే ఆగిపోయినాయి. నాను నేను ఎవరితో చెప్పుకోను. నా బతికే గ్యాస్ అయిపోలేదు బాబు, నా బతికే నాశనం అయిపోలేదు బాబు. అమ్మా నర్సమ్మా, ఆ వెళుతున్నా కాస్త పిలువమ్మా. అలాగే. నా మాట వినమే? ఏమండి, మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్నేటికి పిలుస్తారు? నాన్న రాను. ఏట్లేదని నాన్న చూపించుకోను. చూపించుకోవడానికి కాదు, ఎవరో మీ తాలూకు మనిషి అంట. మా తాలూకు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏమే అదేంటి చూద్దారావే? రావే అన్న పరువు తీకే, ఎవరితో చెప్పగా ఇది. ఎవరు నరసమ్మా? ఆయనే. మళ్ళీ ఈ మా ఐదారు చచ్చినాడు, ఇక్కడ చచ్చినాడు ఏంటి? ఏటైందిరా? కడుపు కోసేసినారా ఏంటి? ఏముంది, చేసిన దానికి అనుభవిస్తున్నాను. మరి చేసిన తప్పుకు అనుభవించక తప్పుతుంది ఏంటి? అది సరిగానే రాముడుగా నిన్ను చూసినాడా? వాడే ఈ ఆపరేషన్ చేశాడు. రాముడు ఆపరేషన్ చేసినాడా? ఏటన్నాడు ఏంటి? ఏమనలేదు చెల్లమ్మ, ఎంత పలకరించినా మాట్లాడలేదు. నువ్వు చేసిన పెంట పని ఆడెందుకు మాట్లాడతాడు? అవును మల్లయ్య, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. కావాలంటే దాని కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఇప్పుడు నేను ఎక్కడికి పోనురా? ఒరే, నాకు తలదాచుకోవడానికి చోటు ఇప్పించండి రా. ఏటంటా? నానేటంతను, నువ్వేటంటే నేను అదే అంతను. కానీ అది ఒప్పుకుంటాడా అని? ఎందుకు ఒప్పుకోడు ఏంటి? ఈ యదవ ఎప్పుడు యదవనా ఉంటాడా? చేసిన తప్పు తెలుసుకున్నాడు కదా, మన రాముడితో చెప్పు చూద్దాం. కాదంటాడు ఏంటి? రాచల్లమ్మా, నానొచ్చేదేటి? అటు చూడు. చూసినావా ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? మన రాముడు హాస్పిటల్లోనే చేరినాడు, రాముడే ఆపరేషన్ చేసినాడు. చూసినావా, ఆడొక్క మాట కూడా చెప్పలేదు. ఆడే చెప్పేది. ఈయన చేసిన ఏదో పనికి ఆడు కాబట్టి ఆపరేషన్ చేసినాడు. నానైతే నా కత్తెట్టుకొని పొట్టలు కచ్చకచ్చకచ్చని పొడి చేసేదాని. నిజమే చెల్లమ్మ, వాడు మనిషి కాబట్టి నన్ను బతికించాడు. నేను చేసిన పాపానికి వాడు నా ముఖం కూడా చూడకూడదు. ఇప్పుడు అనుభవిస్తున్నాను. తులసి, ఈ పుండు మానిపోయేదాకా 4 రోజులు ఇక్కడే ఉంటానే. ఏటి 4 రోజులు? బుద్ధి వచ్చినారు కదా, ఇక్కడ పడి ఉండ. ఇక్కడుండి వాడి ముఖం ఎలా చూడను? నువ్వేటి ఆడు ముఖం చూసేది? కళ్ళు మూసుకొని తొంగో. నువ్వు ఎదవని చెప్పి ఆడు కూడా ఎదవనుకున్నావేటి? నువ్వు చేసిన ఎదవ పనికి ఆడు మాట్లాడలేదు కానీ ఆడి కడుపులో పేం. మామయ్య, అతను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? మాట్లాడరా, ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఏం లేదురా, హాస్పిటల్లో ఏడుతూ కూకుని ఉంటే. హాస్పిటల్లో ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారా? ఇదే సత్రం అనుకున్నారా? అదేట్రా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తావా ఏటి? మరి అతనేం తీసుకొచ్చారు? ఎందుకంటే కన్నోడు ఏటవుతాడు? తండ్రి అవుతాడు. నాకు తండ్రి లేడు. ఏ రోజు నా చెల్లెల్ని చంపేశాడు, ఆ రోజే నా తండ్రి చచ్చిపోయాడు. ఓ సోసు, నువ్వు చచ్చిపోనాడు అనుకుంటే అయిపోనాదా? నువ్వు కాదనుకుంటే మాత్రం మీ అమ్మకి మొగుడు కాదేటి? కాదు, మా అమ్మని ఇంట్లో నుంచి తరివేసిన రోజునే మా అమ్మకు కూడా అతను చచ్చిపోయాడు. తప్పురో రావుడు. పసుపు కుంకంతోటి ఆ తల్లి చల్లగుంటే నీ నోటితోటి ఆ మాట అనకూడదురా. ఈ యాల్టికాడు చేసిన ఏదో పనికి కులి చచ్చిపోతున్నాడు. ఏటంతో? నాను అదే అంటాను. మరి చెప్పవేటి? చెప్పేదేటి? రాముడు తెలీదా ఏటి? ఆడేం పచ్చోడా? ఆడు కళ్ళారా చూసి ఆడే ఆపరేషన్ చేసినాడు. ఆడు గుండె మంచిది కాబట్టి ఆపరేషన్ చేసినాడు. ఒరే రాముడు, నువ్వు మీ అమ్మ తినగా మిగిలితే అడుక్కునేవాడుకు ముద్ద పారేయట్లేదా?
ఆ ముద్ద అడిగి పారేమంటున్నాను. ఏటంతావు? నాను అదంతాను, ఆ ముద్దే అడిగి పడేయమంతాను. ఇప్పుడు ఆడు ఏడు చేస్తాడు? చచ్చినట్టు కుక్కలా మూల పడి ఉంటాడు. ఏటంతవే? ఏదంతాను, చచ్చినట్టు కుక్కల మూల పడుంటాడంతాను. ఒరే రాముడు, ఆడి ముఖం చూసి కాదురా, మీ అమ్మ ముఖం చూడరా. ఆడి ముఖం చూస్తేనేమో పొమ్మని చెప్పలేకపోతుంది, నీ ముఖం చూస్తేనేమో ఉండమని చెప్పలేకపోతుంది. ఏటంతావురా? సరే వండేవండి. ఆమెకు భర్తగా, నాకు తండ్రిగా మాత్రం కాదు. నమస్కారం అండి, మీతో మాట్లాడదామని వచ్చాను. కూర్చోండి. చెప్పండి. సార్, తెలుసో తెలియకో తప్పు చేశాను. చేసిన తప్పు తెలుసుకున్నాను. మీరు నన్ను ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడేయాలి సార్. ఐఎమ్ సారీ మిస్టర్ ఆనంద్, నా చేతుల్లో ఏమీ లేదు. కేసు కోర్టులో వేశాను. సాక్ష్యాలన్నీ ఆమె పక్షానే ఉన్నాయి. తీర్పు కూడా ఆమె పక్షానే వస్తుంది. అందుకే కోర్టులో నవ్వులు పాలు కాకుండా చేసిన తప్పు ఒప్పుకుని ఆమెతో కాపురం చేయాలనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ ఈ పరిస్థితుల్లో నమ్మటం కష్టం. కాదు సార్, మీరేం చెప్పినా చేస్తాను. యాదగిరి, సార్ స్వప్న గారిని ఒకసారి ఇలా పిలు. అలాగే. వారితో మాట్లాడి చూడండి, ఏమంటారో చూద్దాం. లాయర్ గారు, మీరు ఏదో అలాగ రాజీ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్. కూర్చోమ్మా. పర్వాలేదు, చెప్పండి. చూడమ్మా, అతను రాజీకి వచ్చాడు. దేనికి? ఈమెతో కాపురం చేయడానికి. అంటే ఈమెను నిజంగా పెళ్లి చేసుకున్నారుగా? చేసుకున్నారు. మీరు కాదు, ఆయన చెప్పమనండి. చేసుకున్నాను. చేసుకుని ఎందుకు లేదన్నారు? మాట్లాడరే. ఆమె బ్రతుకు నాశనం చేద్దామనేగా? ఐ సే ఆన్సర్ మీ. అవును. అంటే నా బ్రతుకు కూడా నాశనం చేద్దామనేగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంది? కాదు, మోసం చేద్దామని కాదు, నిజంగానే. Stupid. నువ్వు మగాడు వైపోయావు. నలుగురిలో తాళి కట్టిన పాపానికి మొగుడు వైపోయావు. ఆడదు కదా, 3 ముళ్ళు వేసి 3 కూర్చోపెడదాం అనుకున్నావు. నీకు 3 ముళ్ళు వేయటానికి 3 నిమిషాలు పడతాయి. కానీ ఆడది తెగిస్తే తెంచుకోవడానికి 1 నిమిషం కూడా పట్టదు. 1.5 తాడు, 1 పసుపు కొమ్ము, 3 ముళ్లతో ఒక ఆడదాని జీవితాన్ని కట్టి అవతల పారేసే నీలాంటి బాస్టర్స్ ని షూట్ చేసి పారేయాలి. సార్, అతను రాజీకొచ్చింది జైలు శిక్ష పడుతుందనే భయంతో, ఆమె మీద ప్రేమతో కాదు. ఆమెతో సవ్యంగా కాపురం చెయ్యడు. ఎందుకు చేయడమ్మా? ఆస్తి అంతా ఆ పిల్ల పేరు మీద రాయిస్తాను. ఆ బాధ్యత అంతా ఆమెకు అప్పగిస్తాను. అందుకే తను అంగీకరిస్తేనే కేసు రాజీ అవుతుంది. దట్స్ ఆల్. అలాగే సార్, మీ ఇష్టం. వాడంతా మోసం చేస్తే తెగడంపులు చేసుకుని విడాకులు తీసుకుని వచ్చేస్తావా? ఏం చేయమంటారు డాడీ? ఏం చేయటం ఏంటమ్మా? వాడి బ్రతుకు బయట పెట్టి వాడి డిగ్రీ క్యాన్సిల్ చేయించి గతమని జైల్లో పెట్టించాలి కదమ్మా. దానివల్ల ప్రయోజనం? వాడి ప్రయోజనంతో మనకేం పని? అటువంటి వాడిని వదిలిపెట్టకూడదు. వాడి అంత చూసి కానీ తిరిగి రాను. డాడీ, మనిషి అయితే తిట్టొచ్చు, పశువు అయితే కొట్టొచ్చు. మనిషి పశువు కాని వాణ్ణి ఏం చేస్తే మాత్రం ఏముంది డాడీ? ఏముంటుందో ఏముండదో చూద్దువు గాని. డాడీ, చూసేదే ఉంది. మీ అమ్మాయి జీవితం పాడిందని మరో అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తారు, అంతేగా? డాడీ, ఏ అల్లరి కాకుండా ఆ అమ్మాయి కాపురం దారికొచ్చింది. మీరు వెళ్ళి అల్లరి పెడితే ఆ అమ్మాయిని కూడా వదిలేస్తాడు. అప్పుడేం సాధించినట్టు? ఎవరో ఒక్కరినైనా సుఖంగా ఉండనివ్వండి. మరి నీ బ్రతుకు ఏమవుతుందమ్మా? కాపురం చేస్తే తప్ప ఆడది బ్రతకలేదా డాడీ? నువ్వు ఒకందుకు చదివించావు, నేను ఒకందుకు చదివాను. ఇప్పుడు ఆ చదువు మరొకందుకు ఉపయోగపడుతుంది. రండి రండి, కూర్చోండి కూర్చోండి. తులసి, తులసి, వాళ్ళు వచ్చారు. కాఫీ కూల్ డ్రింక్ తీసుకురా. ఎవరండి? అబ్బాయిని చూడడానికి పెళ్లివారు. పెళ్లివారా? అవునే. అదేమిటండి, వాడు పద్మని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవతలే? ఆ మొగుడు వచ్చిందానా? ఆడు చేసుకుంటానంటే మాత్రం నేను ఒప్పుకోవద్దు. వాడికి ఇష్టమైన తర్వాత కాదనటానికి మనమెవరు అండి? ఎవరు అంటే తల్లిదండ్రులం. మనల్ని కాదని పెళ్లి చేసుకుంటాడా? అంత మగడా? వాడి గురించి మీకెందుకులేండి. ఎందుకంటే కొడుకు గురించి తండ్రి కాక ఇంకెవరికి? అప్పుడేదో తెలిసో తెలియక చేతిలో ఉన్నదంతా పోగొట్టుకున్నాం.
ఆడు సంపాదిస్తున్నప్పుడే అప్పులను తీర్చుకోవచ్చుగా. ఈ సంబంధం చేసుకుంటే దగ్గర దగ్గర ₹1,00,000 ఇస్తారు. దాంతో అప్పులన్నీ తీర్చేయచ్చు, చేతిలో 4 డబ్బులు పట్టుకోవచ్చు. ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటే ఏమొస్తుంది? పైగా ఆ పిల్ల గురించి ఇదిలో రకరకాలుగా అనుకుంటున్నారు. దాని గుణం ఏం మంచిది కాదుట. మిస్టర్ ప్రభాకరం, గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాను. వెళ్ళి వెళ్ళు, బయటికి వెళ్ళు. You get out. ఏటి రావుడు, ఏటైనది? ఏముంది అవటానికి? ఇలాంటి వాళ్ళకి నుంచోడానికి చోటిస్తే కూర్చుంటారు, కూర్చోడానికి చోటిస్తే పడుకుంటారు, పడుకోవడానికి చోటిస్తే ఇంటి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెట్టేస్తారు. పావునైనా పక్కలో పెట్టుకోవచ్చు, కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఇంట్లో ఉంచకూడదు. ఇంకా నుంచున్నా, వెళ్ళు, వెళ్ళి నుంచి. ఓ సన్నాసి, ఏం చేసినావురా? ఆ యాల కుక్కలో వచ్చి పడినావు కదా, మళ్ళీ ఏంటి ఏదో పని చేసినావు? ఏం లేదు, ఓ మంచి పెళ్లి సంబంధం వస్తే. ఎవరు ఇతను? ఎవరు నాకు పెళ్లి సంబంధం చూడటానికి? ఆ రోజే చెప్పాను, ఈ ఇంట్లో నా తల్లికి భర్తగా ఉండే హక్కే ఉంది, కానీ నాకు తండ్రిగా ఉండే హక్కు మాత్రం లేదని. అయినా ఆ పిల్ల గురించి ఏం తెలిసిన ఇతను నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఏట్రే, ఇంకా నీకు బుద్ధి రానేదా? కొట్టినానంటే గోపు గుయ్యమని ఏంటది? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నేను చేసింది మాత్రం వాడి బాగు కోసం కదా. బాగు ఏమిటా బాగు? అయినా నా బాగు గురించి చెప్పడానికి నువ్వెవరు? నన్ను నేను చదివించావా? నా మంచి ఎట్లు చూసావా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం నేను బ్రతికానో చచ్చానో తెలుసుకున్నావా? ఇప్పుడు నేను ₹10 సంపాదించి పచ్చగా ఉండేసరికి నా బాగులు కావాల్సి వచ్చాయి. నువ్వు చావడానికి సిద్ధమయ్యేసరికి నా తల్లి ఆసరా కావాల్సి వచ్చింది. వెళ్ళు, వెళ్ళి నుంచి. ఏమిటమ్మా, నువ్వెక్కడికి? ఆయన మారు పోయే ముందు ఆయనకి దూరంగానే ఉండలేను. అందుకని నువ్వు వెళ్ళిపోతావమ్మా? అవునమ్మా, ఎవరెంత చేసినా ఎప్పటికైనా మీ ఆడవాళ్ళకి కావాల్సిన భర్తేనమ్మా. ఆ భర్త కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని బాధలైనా పడతారు. ఆలయంలో ఒక దేవతను కూర్చోబెట్టాను అనుకున్నాను. ఇప్పుడు ఆ దేవత బయటికి వెళ్ళిపోతే ఈ దేవాలయం ఎందుకమ్మా? అమ్మా, ఆయన ఇక్కడ ఉండటానికైనా ఇష్టపడతాను, కానీ నువ్వు మాత్రం వెళ్ళటానికి వీలేదమ్మా. అమ్మా, నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తానమ్మా. ఆయన ఇప్పుడే తీసుకొస్తాను, ఉండు, నువ్వు ఇక్కడే ఉండు. ఈ డైరీ రాము గారిది అయితే ఇవ్వు, నాన్నగారికి ఇస్తాను. నేను ఇవ్వను. ఇవ్వకపోతే తంత. పెద్ద మగాడి బయలుదేరు. ఏమిటిది? రాము గారి డైరీ నాన్న. ఎక్కడిది? ఇక్కడ దొరికింది. ఏమిటి డాడీ? ఏమిటిది?
మీరా? ఏమిటి సార్, మీరు ఎక్కడికి వచ్చారేంటి? నేను పేషెంట్నే బాబు. అదేమిటి సార్, ఫోన్ చేస్తే నేనే వచ్చామనిగా. ఎవరి దగ్గరికి వస్తే ఏముందిలే బాబు, ఆ గౌరవం ఉంటే చాలు, అంతే. చెప్పండి సార్, స్వప్న ఎలా ఉంది? ఏమిటండి ఇది? అతను ముందే పెళ్ళయిందా? వదిలే బాబు, అదంతా ఒక పీడకల. బాబు, నేను అడుగుతాను, చెప్తావా? అడగండి. స్వప్నం నిజంగా ప్రేమించావా? మరెందుకయ్యా ఆ మాట చెప్పలేదు? దురాశ అవుతుంది అనుకున్నాను. పోనీ స్వప్న నిన్ను ప్రేమించిందనైనా నీకు తెలుసా? మొన్ననే విజయ్ ద్వారా తెలుసుకున్నాను. చూశావా బాబు, నువ్వు స్వప్నని కావాలనుకున్నావు, స్వప్న నిన్ను కావాలనుకుంది. మీ ఇద్దరిని నేను కావాలనుకున్నాను, కానీ ఎవరికి ఎవరూ కాకుండా పోయాం. అయినా ఇప్పటికీ ఒకరికి ఒకరు ఉన్నారనే అనుకుంటాను. బహుశా నీకోసమే ఇంకా స్వప్నగా మిగిలిపోయిందనుకుంటాను. బాబు, జరిగిన పొరపాటంతా నాది. పక్కనే రావుణ్ణి పెట్టుకుని దేవుడి కోసం వెతికాను. ఈ రాముడే నా స్వప్నకు ఉన్న దేవుడని తెలుసుకోలేకపోయాను. నీకు తెలుసు బాబు, ఇంతవరకు నేను ఎవరు ఏదడిగినా చేశానే గాని ఎవరిని ఏది అడిగి తీసుకోలేదు. మొదటిసారిగా చివరిసారిగా నిన్ను అడుగుతున్నాను, నా బిడ్డకు జీవితాన్ని ప్రసాదించు బాబు. నే చేసిన పొరపాటు నేను బ్రతికుండగానే సరిదిద్దుకున్నా అన్న తృప్తితో నన్ను పోని. ఇదొక్కటే బాబు నేను కోరుకునేది. ఈ ఒక్క సహాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటాను. ఆలోచించు బాబు, ఇప్పుడు చెప్పొద్దు, నేను మళ్ళీ కలుస్తాను. బాగుంది, చాలా బాగుంది. కాశీ మజిలీ కథలా ఉంది. నువ్వు ప్రేమిస్తున్నట్టు అతనికి తెలియదు, అతను ప్రేమిస్తున్నట్టు నీకు తెలియదు. నిజం చెప్పాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదే, పిరికి వాళ్ళు. ఇంతకీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, ఇది ఒకందుకు మంచిదే అనుకుంటున్నాను. రాముతో మాట్లాడి అతని అభిప్రాయం ఏంటో తెలుసుకుని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. హలో పద్మగారా, రండి. ఏమిటి ఇలా వచ్చారు? రాము గారి కోసం. ఉన్నారా? వారి గదిలో చూసారా? చూశాను. లేరే? అయితే వెళ్ళిపోయి ఉంటారు. థ్యాంక్ యూ. వస్తానండి. కూర్చోండి. లేదు, వస్తానండి, పర్వాలేదు. ఏమిటి చాలా హడావిడిగా ఉన్నారు? ఏమిటిది? మా ప్రేమ గుర్తు, కాబోయే మా పెళ్లికి లాంఛనం. వారే ఆర్డర్ ఇచ్చి చేయించారు. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. పెళ్ళెప్పుడు? త్వరలోనే. వెళ్ళొస్తాను. ఓ సారీ, వీరు డాక్టర్ స్వప్న. నమస్కారం అండి. నైస్ టు మీట్ యూ. థ్యాంక్స్ అండి. వస్తాను, వెళ్ళొస్తాను. ఏమిటి ఎందుకులా అయిపోయావు? నీ జీవితం ఏమిటో కానీ ఎప్పుడూ నువ్వు రైలు వెళ్ళిపోయిన తర్వాతనే ప్లాట్ఫామ్ మీదకి వస్తావు. ఆ పిల్ల పద్మ మానసికంగా దెబ్బతింది. నిజం చెప్పాలంటే చచ్చిపోవలసింది. ఆ అమ్మాయిని మనిషిని చేయడానికి రాము ప్రాణం పోశాడు, మనసిచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. చెప్పు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అబ్బా, మీకోసం తిరగలేక చచ్చాను. ఈ ఉంగరం చూసారా? మీరు ఆర్డర్ చేసిన డైమండ్ రింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. రండి. పద్మ, నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. అలాగే.
మీ స్థానంలో నేనే కాదు, ఎవరున్నా రుణం తీర్చుకోమనే చెప్తారు. పద్మా, అవునండి, లోకంలో ఇంతకాలం నేనొక్కదానే దురదృష్టవంతరాలు అనుకునేదాన్ని. ఇప్పుడు నాకన్నా దురదృష్టవంతరాలు ఇంకొక ఆమె ఉందని తెలుసుకున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు ఆమెను పెళ్లి చేసుకోవడమే న్యాయం. రాము, కూర్చో. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావని అడగవే. నువ్వెలా ఉన్నావో తెలుసుగా, ఏమని అడగను? నిన్ననే తెలిసింది. ఏమని? నువ్వు వచ్చావని. నేనే డాడీతో చెప్పొద్దన్నాను. ఎందుకని? ఇంకా చాలా రోజులుంటానని. నువ్వు చాలా మంచి పని చేశావు. రైలు వెళ్ళిపోయాక ప్లాట్ఫామ్ మీదకి రావడమా? ఆ తర్వాత ఇంకో రైలైనా వస్తుందిగా. ఆ వచ్చే రైలు అనుకున్న స్టేషన్కే చేరుతుందని గ్యారెంటీ ఏమిటి? మనసే మార్గం చూపిస్తుంది, చేరాల్సిన చోటుకు చేరుస్తుంది. మనసా? రాము, మనిషికి మనసు ఒకటే చాలదు, ధైర్యం కావాలి. నేను నీకు మనసిచ్చాను, నువ్వు నాకు మనసిచ్చావు. నా మనసే నీది అని చెప్పడానికి నీకు ధైర్యం లేదు, నాకు ధైర్యం చాలలేదు. చూసావా మనం ఎంత పిరికి వాళ్ళమో? ప్రేమికులు పిరికి వాళ్ళు కాకూడదు రాము, పిరికి వాళ్ళు సుఖపడలేరు. లే స్వప్న, ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. కానీ నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఏమని? తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళిపోదాం. స్వప్న, అవును రాము, జీవితం చాలా చిన్నది, కానీ చాలా విలువైనది. పంతాలు పట్టుదలలతో దాన్ని పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అంటే? ఆలోచిస్తే కొత్తగా ఆయన చేసిన తప్పు మాత్రం ఏముంది? ఎందరో మగవాళ్ళు చేసినట్టే ఆయన చేశారు. పెళ్లి చేసుకుని ఒక పిల్ల గొంతు కోసి డబ్బు కోసం తిరిగి నీ గొంతు కోయడం తప్పు కాదు. భర్త భార్యను వదిలేసినా, భార్య భర్తను వదిలేసినా తిరిగి తిరిగి ఆ భార్య చేరాల్సింది భర్త కాళ్ళ దగ్గరికి రాము. స్వప్న, నువ్వేనా ఈ మాట అంటున్నది? అవును రాము. ఏ స్వప్న, ఆడది మగవాడికి బానిస కాదు, మగవాడి చేతిలో కీలుబొమ్మ కాదు, మగవాడి కాలి కింద చెప్పు కాదు. ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి, కావాలని నొక్కి నొక్కి చెప్పేదానివి. ఆ రోజులు మర్చిపోయావు. అవి జీవితం తెలియని రోజులు, ఇవి అనుభవం పాఠాలు చెప్తున్న రోజులు. నా ఉపన్యాసం తెగతెంపులు చేసింది, నా ఆవేశం తాళి విసిరి కొట్టింది, నా ఆదర్శం విడాకులు తెచ్చింది. అన్నీ కలిసి మొగుణ్ణి వదిలేసిన ఆడదిగా కూర్చోబెట్టింది. నలుగురిలోనూ నేను అలా పిలువబడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నీకు పాతకాల పాడడానికి తేడా లేదు స్వప్న. కాలం ఏదైనా ఆడదేగా. అంటే భర్త తిట్టినా కొట్టినా ఇంటి నుంచి బయటికి గెంటేసినా ఆనాటి ఆడదానిలాగానే ఈనాడు పడి ఉండాలంటావా? అలా ఉండకపోతే ఈ సంఘంలో బ్రతకలేదు. అలా బ్రతికే బ్రతుకు ఒక బ్రతికేనా? అది ఆడదానికి శాపం కాదు, అది కావాలని మీరు కోరి తెచ్చుకుంటున్నా కర్మ. దానికి మీరు ఏ పేరైనా పెట్టండి, నా నిర్ణయం. స్వప్న, ఆడదానికి నువ్వు కొత్త నిర్వచనం చెప్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఆ పాత చింతకాయల్లోనే కలిసిపోయావు. నీకు మా అమ్మకు తేడా ఏమిటి? ఎన్ని దారుణాలు చేసినా, ఎంత రాక్షసుల్లా ప్రవర్తించినా నా భర్తే నా దైవం, ఆయన పాదాల చింతనే నా దేవాలయం, ఆయన పాదధూళే నా పసుపు కుంకుమలు అనే ఆతరం ఆడదానికి నీకు తేడా ఏమిటి? అతని మోసానికి బలైపోవటానికైనా నీ చదువు, అతని దుర్మార్గాన్ని క్షమించడమేనా నీ సంస్కారం, బతికాల దగ్గరే సతి బతుకని చెప్పడమేనా నీ ఆదర్శం?
స్వప్న, ప్రేమికులు కాదు పిరికివాళ్ళు. మీరు, మీ ఆడవాళ్ళు. మీరు ఇతరుల గురించి కథలు చెప్తారు, హరికథలు వినిపిస్తారు. కానీ మీ దాకా వచ్చేసరికి పిరికి పందల్లా పారిపోతారు. మీలో ఈ పిరికితనం, ఈ దౌర్బల్యం పోనంత వరకు ఎన్ని తరాలు మారినా, ఎన్ని చరిత్రలు జరిగినా మీరు మారరు. మీరు మారనంత వరకు అలాంటి మగవాళ్ల కాళ్ళ కింద పువ్వుల్లా నలిగి కన్నీళ్లు కారుస్తూనే ఉంటారు. గాజులు తొడిగించుకున్నామన్న పేరు సార్థకం చేసుకుంటూనే ఉంటారు. మిమ్మల్ని ఎవరు 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 మార్చలేరు. మీ కర్మ అంతే. స్వప్న, ఏమిటమ్మా నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నావా? ఇదంతా నిజమా అమ్మా? చెప్పమ్మా, చెప్పు. నేను బ్రతికుండగా ఇది జరగడానికి వీల్లేదు. నిజం చెప్పమ్మా. లేదు డాడీ, నేను వెళ్ళను. మరెందుకమ్మా అతనితో అలా మాట్లాడావు? రాము అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు. మరి ఇంత జరిగినా మన మీద గౌరవంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు కదమ్మా. నీకేమైనా పిచ్చి పెట్టిందా? మళ్ళీ నీ బ్రతుకు ఎందుకమ్మా ఇంకా ఇంకా నరకం చేసుకుంటావు? చెప్పమ్మా. లేదు డాడీ, నేను రాముని చేసుకుంటే రాము కోసం బ్రతికి ఇంకొక అమ్మాయి చచ్చిపోతుంది. స్వప్న. అవును డాడీ, రాము పెళ్లి చేసుకుంటానని ఇంకొక అమ్మాయికి మాటిచ్చాడు. అతను నిన్ను ప్రేమించాడు కదమ్మా. ఏమిటి డాడీ, ప్రేమంటే బండరాయి అనుకున్నావా? ఎప్పుడు అలాగే ఉండటానికి, అక్కడే ఉండటానికి. దానికి ప్రాణం ఉంటుంది డాడీ, దానికి చావు బ్రతుకు ఉంటుంది. నేను పెళ్లి చేసుకోగానే అతనికి నా మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది. అమ్మా, మనం చేసిన సహాయానికి నీ మాట కాదనలేక సరేనన్నాడు. అయినా పర్వాలేదు, ఈ పెళ్లి చేసేస్తాను. డాడీ, మీకు ఒక పక్క భర్తను వదిలేసి వచ్చిన ఒక కూతురు, మరో పక్క పెళ్లి రోజునే భర్త చనిపోయి మతి స్థిరం తప్పి రాము ద్వారా మళ్ళీ మనిషి అయిన ఇంకో కూతురు ఉంటే రాముకి ఎవరినిచ్చి పెళ్లి చేస్తారు? చెప్పండి డాడీ. ఇద్దరు మీ కూతుర్లని కూడా చెప్పండి డాడీ, నిజం చెప్పండి. ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను. నేను మీ కూతుర్ని, అందుకే ఆ పని చేశాను. అమ్మా. బాబు బాబు, ఆ పద్మమ్మ గారు చచ్చిపోవడానికని ఉంగరంలో రాయి నూరు మింగేసినాదంట. మీ అమ్మగారు వాళ్ళు కలిసి హాస్పిటల్కి తీసుకోనారు బాబు. డాక్టర్ గారు, ఎలా ఉంది? డైమండ్ మింగితే ఇంత ప్రమాదం జరిగేది కాదు. చావాలని నిర్ధారణ చేసుకుని డైమండ్ నూరు మింగేసింది. అది మొత్తం నరాలన్నింటినీ కోసేస్తుంది. రక్తం అంతా పొల్యూట్ అయిపోయింది. రక్తం కానీ నల్లబడితే మాత్రం చాలా ప్రమాదం. వాట్ హ్యాపెన్? అమ్మాయి గ్రూప్ బ్లడ్ లేదండి.
షీఈ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పమ్మా, మనం ఆడవాళ్ళమే కానీ పిరికి వాళ్ళం కాదు. ఏదైనా సమస్య వస్తే ఎదురు నిలబడాలే కానీ పారిపోకూడదు. చూడమ్మా, దేవుణ్ణి కొందరు పూజిస్తారు, మరికొందరు ప్రేమిస్తారు, ఇంకొందరు ఆరాధిస్తారు. ప్రేమించేవాళ్ళు ఆరాటపడతారు అంతే, కానీ ఆరాధించేవాళ్ళు అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తారు. అందుకే ప్రేమించే వాళ్ళ కంటే ఆరాధించే వాళ్ళకే ఎక్కువ హక్కు ఉంటుంది. రాము నీవాడే. నీ మనసులో ఏ ఆలోచన లేకుండా ఆనందంగా ఉండు. మళ్ళీ మీ పెళ్లి నాటికి వచ్చి కలుస్తాను. రాము, నీ మనసు నాకు తెలుసు. ఎవరు బాధపడ్డా నువ్వు భరించలేవు. అలానే ఉన్న ఒక్క మనసుని అందరికీ ఇవ్వలేవుగా. ఇప్పుడు నువ్వు ఇచ్చింది, ఇవ్వవలసింది పద్మకి. నా గురించి నువ్వేం ఆలోచించద్దు. నాకు కూడా ఒక దారి దొరికిందిగా. సిస్టర్, కుమారి స్వప్న. శ్రీమతి అనిపించుకునే అవకాశం అందరికీ ఉంటుంది, కానీ కుమారిగా మిగిలిపోయే అదృష్టం నా ఒక్కదానికే కలిగింది. వస్తాను. హాస్పిటల్ ప్రారంభానికి మాత్రం నువ్వు పద్మ తప్పకుండా రావాలి. మందారం పోయించి మంచి మొగునిస్తుంది, గన్నేరు పోయించి కలవాణిస్తుంది, పదిలంగా దాచుకున్న ప్రాణరక్తమిచ్చి పదిలంగా